జస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఈరోజు వచ్చిందండి వయ్యారి. మన దేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే అతనెవరో మీకు తెలియాలి. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపు. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. అందుకు ప్రధాన కారకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. అబ్బో, ఆ విషయం మాకు తెలుసులే. ఈ దేశం లౌకిక దేశంగా అన్ని కులాలు అన్ని మతాలు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఈ దేశం లౌకిక దేశంగా అన్ని కులాలు అన్ని మతాలు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే అంతా బాగానే ఉంది. దానికి కారణం ఆ వ్యక్తి ఎవరో తెలుసు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఆయన విగ్రహాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. మన అందరికి తోవ చూపిస్తున్నట్టు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. మీకై ఉండాలి ట్రీట్మెంట్, మాకై ఉండాలి. ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం తెలిసింది చెప్పకురా. ఓ, అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే ముందుకు నడిపిస్తారో, ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను, వాళ్ళే చెప్పారు. ఈ రాష్ట్రం ఆ రోజు ఎంత సంతోషంగా ఉంది. అరే నీ అబ్బా, జగనన్న 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబ్బా 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 కొట్టు డబ్బా. మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి అన్నిట్లో సమాన అవకాశాలు ఇచ్చి అటు చూడు బే. దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. రోజా గారు అక్కడున్న చాలా మందితో సెల్ఫీలు దిగారు, చాలా దగ్గరగా. వాళ్ళు అడిగితే బట్ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికురాళ్ళు వచ్చి సెల్ఫీ అడిగితే దూరం దూరం అన్నట్టుగా దూరంగా జరిగారు. వాళ్ళంతే సార్, ఇళ్లే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతుందా నీకు? పేదరికంలో నుంచి వారిని ఎలా బయటికి తీసుకురావటానికి మాటలు నేర్చాడు వీడు. అటు సంక్షేమ పథకాలతో ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో అన్ని కూడా కల్పించడం మనం చూస్తున్నాం. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా, ఓ చెప్పే. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు, ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం లేదు. నువ్వేనా తాగేస్తున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోకుండా ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్నపోతుల తిని ఏం లేదు, డొల్లా. ఎస్ ఎస్ వాస్తవం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. ఈ రాష్ట్రంలో దళితులని ఎలా అవమానిస్తున్నారు, అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఏ విధంగా దాడులు చేసి వారికి ఎటువంటి సంక్షేమాన్ని అందించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ మనకి మంచి రోజులు రావాలి అన్నావా గోవిందా? గోవిందా గోవిందా. ఏదైతే అంబేద్కర్ గారు
కోరుకున్నారో సమ సమాజం నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వెనుకబడిన వర్గాలన్నీ కూడా అభివృద్ధిలోకి రావాలి అని. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. అది రావాలి అంటే మళ్ళీ మనం జగనన్నని గెలిపించుకొని ఎందుకు అడుగు తింటానికా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన కోరుకున్న విధంగా మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటున్నాను. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఎన్ని తరాలు మారినా వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. దాన్ని ఆచరించాల్సిందే. ఎందుకు అంటే ఆయన యొక్క ముందు చూపు గాని ఆయన యొక్క తెలివితేటలు గాని అంత గొప్పవి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న వ్యక్తిని. విన్నావా? ఎందుకంటే ఆయన ఏ ఒక్క కులానికో ప్రతీక కాదు, ఆయన నిండు భారతదేశానికి ప్రతీక. మహానుభావుడు. దున్నపోతులో సో ఆయనని మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన రోజు ఈ రోజు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అలాగే ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన రోజు అని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.